చరిత్ర అంటే రాజుల కథలు కాదు. చరిత్ర అంటే రాజ్యాల సరిహద్దులు కాదు. చరిత్ర అంటే ఒక సామాన్యుడి ఆకలి కేక. ఆ కేకకు రూపం వస్తే అది గద్దర్. గద్దర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన గొంతు కేవలం ఒక పాట కాదు, తరతరాల పీడిత ప్రజల గుండె చప్పుడు. భుజాన గొంగడి, చేతిలో కర్ర, కాలికి గజ్జె. చూడటానికి ఆయన ఒక సామాన్య పల్లెటూరి మనిషిలా ఉంటాడు. కానీ ఆ గజ్జె కదిలితే ఢిల్లీ పీఠాలు కదులుతాయి. ఆ గొంతు విప్పితే నిద్రాణమైన సమాజం ఉలిక్కిపడి లేస్తుంది. తూటాలకు భయపడిన గుండె ఆయనది. మరణం కూడా వంగి నమస్కరించే మనిషి ఆయన. పాటను అందరూ వినోదం కోసం పాడతారు, కానీ ఆయన పాటను ఆయుధంగా మార్చాడు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా అంటూ ఆయన పాడితే కన్నీళ్లు రాలని కళ్ళు లేవు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ ఆయన గర్జిస్తే పిడికిలి బిగించని చేతులు లేవు. అక్షర జ్ఞానం లేని అమాయక పల్లె జనం కూడా ఆయన పాట వింటే రాజకీయాన్ని అర్థం చేసుకున్నారు. అడవిలో ఉన్నా, జనములో ఉన్నా ఆయన స్వరం ఎప్పుడు పేదవాడి పక్షమే. ఆ పాటల్లో అమ్మ ప్రేమ ఉంది, అయ్య కష్టమూ ఉంది, సమాజం అసమానతల మీద ఎక్కుపెట్టిన ధిక్కారమూ ఉంది. శరీరంలో తూటా ఉంటే మనిషి బతకగలడా? బతికితే పాడగలడా? కానీ ఆయన పాడాడు. గుండెల్లో బుల్లెట్టు దిగినా ఆ గుండె చప్పుడు ఆగలేదు. ఆ తూట ఆయన శరీరాన్ని గాయపరిచి ఉండొచ్చు, కానీ ఆయన సంకల్పాన్ని మాత్రం తాకలేకపోయింది. 3 దశాబ్దాలకు పైగా ఆ బుల్లెట్టు ఆయన శరీరంలోనే ఉంది. అది ఆయనకు నొప్పిని ఇవ్వలేదు, నిరంతరం పోరాడమని గుర్తు చేసే ఒక జ్ఞాపకంగా మిగిలింది. మృత్యువు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చినా మళ్ళీ అదే గజ్జె కట్టి అదే గొంతుతో జనం ముందుకు వచ్చాడు. అది గద్దర్ అంటే. తెలంగాణ ఉద్యమం అంటే కేవలం నినాదాలు కాదు, గద్దర్ గొంతులో పలికిన పొడుస్తున్న పొద్దు. ఆ పాట ఒక ప్రభంజనం. ప్రతి తెలంగాణ బిడ్డ నరనరాల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గీతం అది. ఆయన ఆడితే అది ఉద్యమం, ఆయన పాడితే అది విప్లవం. ఆయన ఆడితే అది ఉద్యమం, ఆయన పాడితే అది విప్లవం. తెలంగాణ మట్టి వాసనను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కళాకారుడు. వేల సభలు, లక్షల జనం మైకు పట్టుకొని ఆయన నిలబడితే ఆ నిశ్శబ్దం కూడా ఒక యుద్ధంలా ఉండేది. ఆయన ఒక ప్రవాహం. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఆయన పాట పుడుతుంది. ఎక్కడ కన్నీరుంటే అక్కడ ఆయన గొంతు ఓదార్పునిస్తుంది. మనుషులు పోతారు, కానీ మహావృక్షాలు కూలిపోవు, విత్తనాలై మొలకెత్తుతాయి. గద్దర్ అనే పేరు ఒక కాలానికి పరిమితం కాదు. ఆ గజ్జె చప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, కానీ అది రేపిన అలజడి ఎప్పటికీ ఆగదు. ఆ గొంగడి ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ అది ఇచ్చిన వెచ్చని భరోసా పేదవాడి గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. ప్రజా యుద్ధ నౌక ఇప్పుడు తీరం చేరి ఉండవచ్చు, కానీ అది మోసుకొచ్చిన విప్లవ భావాలు మాత్రం ఇంకా అలల్లా ఎగసిపడుతూనే ఉంటాయి. లాల్ సలాం గద్దర్ అన్న.